చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మెగా 157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముసోరీలో సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మొదలు కానున్న తాజా షెడ్యూల్లో వెంకీ సెట్స్ లో అడుగు పెట్టనున్నారట. అయితే వెంకీ పాత్ర ఈ కథకు చాలా కీలకమని, దీనికోసం నెల రోజులు డేట్స్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. జూలై నెలాఖరుకు వెంకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతలు. ఇక వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ 2లో బాలయ్య ఓ కీ రోల్ పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు టాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలంతా మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఓ స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ పోషించడానికి కూడా ఆలోచించడం లేదు. ఇండస్ట్రీ ట్రెండ్ కు తగ్గట్టు వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు. ఈ విషయంలో నాగార్జున, వెంకటేష్ ఎప్పటి నుంచో ముందు వరుసలోనే ఉన్నారు. ఇటీవలే చిరంజీవి కూడా అదే బాటలో నడుస్తున్నారు. తోటి స్టార్ హీరోల చిత్రాల్లో తాను సైతం కీలక పాత్రలకు సిద్ధంగా ఉన్నట్టు రివీల్ చేశారు. ఈ విషయంలో కింగ్ నాగార్జున తనను ఎంతగానో ఇన్స్పైర్ చేశారని ప్రకటించారు చిరంజీవి. అలాగే ఓటీటీ సిరీస్ లు కూడా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారాయన. ఇక నందమూరి నరసింహం బాలయ్య బాబు కూడా స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ పాత్రలు ఆఫర్ చేస్తే ఆయన నో చెప్పే అవకాశమే లేదు. చిరంజీవితో కలిసి నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు పంపించేశారు బాలయ్య బాబు. ఆ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తే ఆయన నోట నో అనే మాటే రాదన్న టాక్ ఉంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక పలు సంచలనాలకు వేదికగా మారింది. తెలుగు సినిమా చరిత్రను మరో రేంజ్ కు తీసుకెళ్లే కార్యక్రమంగా మారిందనే కామెంట్స్ వచ్చాయి. అప్పటి వరకు నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించేలా ఈ వేడుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వేదికపై నుంచే బాలయ్యతో మల్టీ స్టారర్ మూవీ చేయాలనుందని ప్రకటించారు మెగాస్టార్ చిరు. అయితే ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి లాంటి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గాని, రచయిత గాని మంచి కథతో వస్తే తాను నటించడానికి రెడీ అని, మరి బాలయ్య సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన కూడా డబుల్ రెడీ అంటూ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని బోయపాటికి సూచిస్తూ మీరు కథ రాస్తే మేము నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇక ఇదిలా ఉంటే మరోసారి చిరు, బాలయ్యల మధ్య ఫైట్ తప్పేలా లేదన్న ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 4వ సినిమాగా అఖండ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 14 డీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో బాలయ్య హిమాలయాల్లో మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ చేసే శత్రు సంహారం సీన్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని కూడా మేకర్స్ రివీల్ చేశారు. కానీ ఇప్పుడు అఖండ 2 ఆ డేట్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువగానే చిత్రీకరించాల్సి ఉంది. తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా వీటికి మరో 5 నెలల టైం పడుతుందట. కాబట్టి సెప్టెంబర్ 25కి అఖండ 2 వచ్చే అవకాశాలు లేవనే వార్తలు వస్తున్నాయి. ఇక సెప్టెంబర్ మిస్ అయితే గనుక మేకర్స్ సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతికి చిరు, అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయింది. మరి అదే సంక్రాంతికి అఖండ 2 కూడా వస్తే మెగా ఫైట్ తప్పదంటున్నారు. చూడాలి మరి నిర్మాతలు ఫైనల్ గా ఏది డిసైడ్ అవుతారు. ఇదిలా ఉంటే చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుంది, ఎవరు డైరెక్ట్ చేస్తారంటూ చర్చించుకుంటున్నారు. మరి ఈ కాంబో ఎప్పుడు తెరపై ఎక్కుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.